సో దిస్ ఇస్ రాకేష్. సో నేను వచ్చేసి మీ కనుల్ బాయ్ ఇన్ కొరియా. మనమైతే ఈరోజు అయితే జీకేఎస్ గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్కి ఎట్లా అప్లై చేయాలనేది అయితే నేను క్లియర్గా అయితే మీకు ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాకున్న నాలెడ్జ్తో. సో ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని సో చాలా ర్యాపిడ్గా మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీరైతే కొరియాకి వచ్చి ఫ్రీకి అయితే చదువుకోవచ్చు. మీకు 1 ఇయర్ ప్రోగ్రామ్ అయితే దాదాపు 1 ఇయర్ లాంగ్వేజ్, 2 ఇయర్స్ మీ మాస్టర్ కోర్స్ ఉంటుంది. సో ఒకవేళ బ్యాచిలర్స్ అయితే 1 ఇయర్ లాంగ్వేజ్ ట్రైనింగ్, 4 to 7 years బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుంది అనమాట. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్. సో మంచి స్కాలర్షిప్ మీరు మంచి యూనివర్సిటీలో సోల్ నేషనల్ యూనివర్సిటీ కానీ, ఎస్ఎన్యూ కానీ, లేకపోతే ఎన్సీ కానీ, లేకపోతే కైస్ట్ కానీ ఈ యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అయితే ఇంపార్టెంట్ అనమాట. కొరియా అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో ఒక నెలకి నువ్వు బతకాలంటే కొరియాలో దాదాపు నీకు ఎంత లేదన్నా ఒక 70 నుంచి 80 వేల మధ్యలో అయితే అవుతాయి అనమాట. సో అంత పెట్టి మనం అయితే చదవలేము. సో అదే డబ్బులు ఉంటే మనం యూఎస్కి వెళ్ళిపోవచ్చు కదా. సో కాబట్టి నేనైతే ఈ ఫ్రీ స్కాలర్షిప్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దయచేసి మీరైతే కొన్ని ఇరుపుక్ కామెంట్ పెట్టడం అయితే మానుకోండి. ఎందుకంటే సో ఇది ఎవరైతే పూరు, సో మిడిల్ క్లాస్ అసలు చదువుకోవడానికి డబ్బులు లేవు, సో వాళ్ళకి ఇలాంటి స్కాలర్షిప్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళ కోసం అనమాట అయితే దీన్ని వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు ఉన్నారు లేరు అనేది అది నాకు డజంట్ మ్యాటర్. సో మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది లేని వాళ్ళు, సో పూర్ విద్యార్థులకి అయితే ఇది కంపల్సరీ అయితే ఉపయోగపడుతుంది. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వారంలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం, చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్. సో మనమైతే ఇక్కడ వచ్చేసి గూగుల్ ట్యాబ్ అయితే ఓపెన్ చేసాం అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి జీకే స్కాలర్షిప్ అని చెప్పి మనం టైప్ చేద్దాం. సో ఈ జీకే స్కాలర్షిప్ ఈరోజు వచ్చేసి మనం ఏమేమి తెలుసుకుంటున్నామంటే ఎలిజిబిలిటీస్, సో ఎవరెవరికి వస్తుంది, సో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేదానికి మనం అయితే చెప్తాం అనమాట ఇది. సో ఇది వచ్చేసి మెయిన్ పేజ్ అనమాట మన జీకే స్కాలర్షిప్కి. సో ఇక్కడ వచ్చేసి అనౌన్స్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ అయితే అప్లికేషన్ గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్కి అయితే ఇది అండర్ గ్రాడ్యుయేట్కి అనమాట. సో ఇది కోర్స్ ఇవన్నీ అయితే ఓపెన్ అయితే అయినాయి. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మీరు దీని ఎలిజిబిలిటీస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఈ 2025కి సంబంధించినది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రోగ్రాము, సో ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ అన్నీ చూడొచ్చు అనమాట. సో ఇది మనమైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, నేను దాన్ని చూడండి మీరు. సో ప్రజెంట్ ఇక్కడైతే నేను చెప్పేది బాగా క్లియర్గానండి. సో ప్రోగ్రామ్స్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ సో 2 ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి యూనివర్సిటీ ట్రాక్, రెండోది వచ్చేసి ఎంబసీ ట్రాక్ అనమాట. ఈ 2 ట్రాక్లు అనేది ఉంటాయి. సో మీరు ఏ దాని నుంచైనా చేసుకోవచ్చు. సో ఈ కోర్సు కరికులం వచ్చేసి ఎట్లా అంటే ఫస్ట్ 1 ఇయర్ అయితే కొరియన్ లాంగ్వేజ్ అయితే 1 ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి 2 to 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. సో అది అసోసియేట్ డిగ్రీ అనమాట, అంటే మేబీ మాస్టర్స్ సో అట్లాంటిది. తర్వాత ఇక్కడ బ్యాచిలర్స్కి వచ్చి 1 ఇయర్ కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని తర్వాత 4 to 6 years అయితే డిగ్రీ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో మీరు మొత్తం అయితే 5 years అయితే ఉండొచ్చు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అప్లికేషన్ ట్రాక్. సో ఇప్పుడు ఇది ఓవర్సీస్ కొరియన్స్ అనేది అది సపరేట్. సో ఇక్కడ వచ్చేసి జనరల్, సో మీరు జనరల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఐఆర్టీఎస్ అనేది ఇది మనకు కాదు, ఇది ఉక్రెయిన్కి సంబంధించినది వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్జీకేఎస్, యూఐసి, సో దీనిలోకైతే మనమైతే ఎలిజిబిలిటీ ఉంటాం అనమాట. సో దీనికి వచ్చేసి ఇక్కడైతే అన్ని ఫీల్డ్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ఏ దానికైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అవైలబిలిటీ యూనివర్సిటీస్ అనమాట. సో ఈ యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఉన్నాయి అదే ఇక్కడ ఇవన్నీ దొంగుక్ యూనివర్సిటీ, తర్వాత దొంగుక్ యూనివర్సిటీ, ఏదో దుక్సాంగ్ యూనివర్సిటీ, తర్వాత ఉమెన్ యూనివర్సిటీ అని, యువ ఉమెన్ యూనివర్సిటీ అని చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ ర్యాంకులు అయితే నాకైతే తెలీదు. సో మీరైతే దీనికి అన్ని దానికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ దానికైనా అప్లై చేసుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ అప్లైస్ రిజర్వేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంబసీ ట్రాక్ అనమాట. ఎంబసీ ట్రాక్ జనరల్లో 71 స్కాలర్స్ ఫ్రమ్ 68 countries అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన ఇండియా కూడా ఉంది ఇక్కడ. సో ఇండియాలో కూడా ఇక్కడ ఉంది ఇండియా, ఇది కమాన్ ఇక్కడ ఉంది ఇండియా. సో జనరల్ అయితే మనకైతే ఒకటి ఉంది. సో మన టోటల్ నెంబర్ వచ్చేసి ఎంతమంది అయితే ఇండియా నుంచి అయితే ఒకరినే తీసుకున్నారు జనరల్లో అయితే. సో ఎవరు ఉండరు అనమాట. సో జనరల్ ట్రాక్ ఒకటి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది యూనివర్సిటీ ట్రాక్.
సో ఈ ప్రోగ్రామ్స్కి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ అంజు యూనివర్సిటీ అనే దానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, తర్వాత స్మార్ట్ సెక్యూరిటీ, కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, సో ఇవన్నీ అనమాట. కుక్ మినీ యూనివర్సిటీ, తర్వాత ఇట్లా పూసా నేషనల్ యూనివర్సిటీకి మెకానికల్ ఇంజనీరింగ్. సో దీన్ని బట్టి క్వాటా అనేది అయితే మనకైతే ఉంటుంది అనమాట. ఈ క్వాటాని బేస్ చేసుకొని అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. సో మీరు ఒక నార్మల్ కోర్స్ చేసుకున్నట్టయితే ఈజీగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. హార్డ్ కాంపిటీషన్ ఎక్కువ కాంపిటీషన్ ఉండడానికైతే మీరైతే అప్లై చేసుకోవద్దండి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ వెస్ట్, సో ఇక్కడ అనమాట ఈ కంట్రీస్కి అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియా ఉంది, ఇది సౌత్ వెస్ట్. సో మనకు వచ్చేసి ఆర్జీకేఎస్కి 27 అయితే ఉన్నాయి. సో అసోసియేట్కి అయితే 100 ఉన్నాయన్నమాట. సో ఇట్స్ మీన్స్ ఏంటంటే ఇది అసోసియేట్ డిగ్రీ అనేది మాస్టర్స్ సంబంధించినది. ఆర్జీకేఎస్ అంటే రీసెర్చ్ అనుకుంటా ఇది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూడండి, ఇక్కడ ఎవరైనా, సో NIIED అనేది డిజిగ్నేషన్ కంట్రీస్ దేర్ ఇన్వైటెడ్ టు టేక్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్ ద GKS ప్రోగ్రామ్ అనమాట. సో ఇదైతే మన కంట్రీ అయితే దీంట్లో అయితే ఉంది, NIIED అనే దాంట్లో. తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కనీసం మీరైతే మీరు 12th క్లాస్ అయిపోయి ఉండాలి, బ్యాచిలర్స్కి అయితే అయిపోయి మీ దగ్గర డిగ్రీ ఉండాలి. లేకపోతే ఒకవేళ అయిపోతుంది అంటే సూన్ ఇంకొక 1 మంత్లో 2 మంత్స్లో అయిపోతుంది అన్నప్పుడు మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ వచ్చేసి ఒకవేళ మీరు మాస్టర్స్కి అప్లై చేయాలనుకుంటే మీరు మాస్టర్ డిగ్రీ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యిండాలి. అయ్యింటేనే బెస్ట్ అనమాట, రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే మీ దగ్గర గ్రేడ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి గ్రేడింగ్ అనమాట. ఈ గ్రేడింగ్ వచ్చేసి 100కి 80% అయితే మీకు కంపల్సరీ అయితే ఉండాలి. సో ఈ CGPAలో వచ్చేసి GPA అంటారు 4ని, అంటే 4.0కి వచ్చేదాన్ని GPA ఉంటారు. ఈ GPAకి వచ్చేసి మీరు కనీసం ఒక 3.2 3.1 అని అట్లా వచ్చింటే మీకైతే ఫస్ట్ అవకాశం అయితే ఇస్తారు. సో ఇక్కడ ఉన్నవి బేసిక్ అనమాట, బేసిక్ ఎలిజిబిలిటీస్. సో దీన్ని చేసి మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కువ గ్రేడ్ ఉంటే మినిమం ఒక 85% 90% ఉంటే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. సో దీనికి ఇంకోటి ఏంటంటే ఈ స్కాలర్షిప్లకి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారంటే, సో వీళ్ళు ఏజ్ అనమాట, ఏజ్ ఎవరైతే 25 ఇయర్స్లో ఉంటారో, సో ఇదే బోర్న్ ఆఫ్టర్ March 1, 2000 అనమాట. సో 2000 March 1 తర్వాత జన్మించిన వాళ్ళకి అందరికీ, అదే పుట్టిన వాళ్ళకి సో ఈ అప్లికేషన్ అయితే వర్తిస్తుంది. సో ఇక్కడైతే ఇంకోటి ఈ అప్లికేషన్లకి అయితే ఎలాంటి డిస్క్వాలిఫికేషన్స్ అయితే ఉండకూడదు అనమాట. అంటే ఇట్లా క్రిమినల్ హిస్టరీస్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండకూడదు. సో హెల్త్ వచ్చేసి మెంటలీ ఫిజికల్లీ అయితే స్ట్రాంగ్ ఉండాలి. సో దానికి మీరు హెల్త్ సర్టిఫికేట్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్లో మీరైతే దాన్ని కంపల్సరీ అయితే దాన్ని సెట్ చేయాలన్నమాట. తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఎవరికైతే ఈ స్కాలర్షిప్ వచ్చింటుందో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉండదు. దాని తర్వాత ఇంకొచ్చేసి ఈ ఎలిజిబిలిటీ ఉండేది ఒకటి ఎవరైతే ఎక్స్చేంజ్ స్టూడెంట్కి వచ్చింటారో నాన్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి వాళ్ళైతే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే కొరియాకి వచ్చి కొరియాలో వేరే ఫండింగ్ అనమాట, అంటే వేరే గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా కానీ యూనివర్సిటీ ద్వారా నుంచి ఫండింగ్ వచ్చిన వాళ్ళకైతే స్కాలర్షిప్ అయితే రాదు. సో కాబట్టి ఇదైతే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ అప్లికేషన్స్ అయితే ఏవైతే ఫేక్ సర్టిఫికేట్లు లాంటివి అయితే ఏం పెట్టకూడదు, అన్నీ జెన్యూన్గానే ఉండాలి, ఎందుకంటే వెరిఫికేషన్ చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి వచ్చేసి సో మీకు ఈ యూనివర్సిటీ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎట్లుంటుందంటే మీకైతే టాపిక్ లెవెల్ 3 ఉంటుంది అనమాట. మీకు కనీసం మీరు డిగ్రీ ప్రోగ్రామ్కి అంటే GKS సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కొరియాకి వచ్చిన తర్వాత మీరైతే లెవెల్ 3ని అయితే కంప్లీట్ చేయాలి 1 year లాంగ్వేజ్ ప్రోగ్రామ్లో. ఇది చాలా హార్డ్ ఉంటుంది. సో మ్యాక్సిమం కొన్ని యూనివర్సిటీస్ ఇట్లా SNU కానీ వేరే యూనివర్సిటీస్ కానీ లెవెల్ 5 అయితే అడుగుతాయి అనమాట ప్రొఫిషియన్సీ కోసం. సో ఇదైతే మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతారు అనమాట బ్యాక్. సో అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఇదంతా. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, దాని థర్డ్ రౌండ్, సో ఏమేమి జరుగుతాయి అనేది అయితే క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేసినారు. సో ఇక్కడ మీరైతే చూడండి. అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ చేయాలన్నమాట. www.studyinkorea GOKR అనే దాంట్లో అయితే చేసుకోవాలి. ఇది NIIT అనే సంస్థ అయితే నడుపుతుంటుంది అనమాట. తర్వాత ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఎంబసీ ట్రాక్, యూనివర్సిటీ ట్రాక్ 2 అప్లికేషన్లు అయితే ఫస్ట్ రౌండ్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడైతే మీరు ఆ 2 దానిలలో నుంచి యూనివర్సిటీ కానీ లేకపోతే ఇది ఎంబసీ ట్రాక్ నుంచి కానీ దీన్ని అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అంటే October 11వ తారీఖు వస్తుంది ఫస్ట్ అనౌన్స్మెంట్. అండ్ సెకండ్ అనౌన్స్మెంట్
వచ్చేసి అక్టోబర్ 18. తర్వాత వచ్చేసి ఎవరైతే సక్సెస్ఫుల్గా అయింటారో వాళ్ళది వచ్చేసి నవంబర్ 1న అయితే అవుతుంది అనమాట. మళ్ళీ దీంట్లో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్స్ అయితే మళ్ళీ అయితే ఉంటాయి. తర్వాత ఫైనల్గా వచ్చేసి మీరు జనవరి 3, 2025కి అయితే మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట మీకు చెప్తున్నది ఇది. సో అట్లా నెక్స్ట్ ఇయర్కి అయితే మీదైతే మొత్తం నీట్ క్లియర్గా అయితే వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ ఫామ్ ఒకటి, పర్సనల్ స్టేట్మెంట్, స్టడీ ప్లాను, సో ఒక లెటర్ ఆఫ్ రికమెండేషను, జీకేఎస్ అప్లికేషన్ అగ్రిమెంట్, తర్వాత పర్సనల్ మెడికల్ అసెస్మెంట్ అనమాట. అది కంపల్సరీ చేయాలి. సో ఇది వచ్చేసి రిక్వైర్మెంట్ అనమాట. ఇది సిటిజన్షిప్కి సంబంధించినది. మీది ఏదైనా రేషన్ కార్డు కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి దీనికి. తర్వాత మీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లు, ట్రాన్స్క్రిప్ట్లు అవి అయితే పెట్టాలన్నమాట ఇక్కడ. సో మీ డిగ్రీ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది అనమాట. దాని తర్వాత అకాడమిక్ ట్రాన్స్క్రిప్షన్స్, మీ అసోసియేట్ డిగ్రీస్ సంబంధించినవి అన్నీ అయితే పెట్టాలి. ఇక్కడ వచ్చేసి ఇది కొరియన్ డాక్యుమెంట్, ఇది మనకైతే అవసరం లేదు. ఈ 3 అయితే అవసరం లేదు మనకి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు టోపిక్ స్కోర్ ఏమన్నా రాసింటే ఇంతకుముందుకు అదైతే రాయాలి. అది రాసినది అయితే పెట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా మీకు ఏమన్నా అడిషనల్గా కాపీ అవార్డ్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఒక సింగిల్ కాపీస్ అయితే పెట్టండి ఇక్కడ. ఏమన్నా అంటే ఎన్ఎస్ఎస్ కానీ, లేకపోతే ఎన్సీసీ కానీ, ఇలాంటివి ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటాయి. అట్లాంటి స్ట్రాంగ్ సర్టిఫికేట్లు ప్లస్ ఒకటి పాస్పోర్ట్ జిరాక్స్ అనేది మీరు అయితే పెట్టాలన్నమాట. తర్వాత సో మీరు వచ్చేసి ఈ సబ్మిషన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఫిజికల్గా కూడా సబ్మిట్ అయితే చేయాలి. అర్థమైనా? సో అట్లా సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీదైతే ఈ డాక్యుమెంట్లు అన్నీ అయితే క్లియర్గా అయితే ఇదాయన్నమాట. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్ని దానిపైన సిగ్నేచర్ అయితే ఉండాలి. దాని తర్వాత మీది అపాస్టైల్ కూడా చేయించాలన్నమాట. అపాస్టైల్ వచ్చేసి మీరు ఢిల్లీలో చేయించుకోవచ్చు. ఢిల్లీలో అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇవన్నీ అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు అనేది మీరు అది ఇంగ్లీష్ స్కోర్ కూడా సబ్మిట్ చేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. ఇక్కడ మీకు ఉన్నారు కదా ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే మీరైతే కంపల్సరీ అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే సబ్మిట్ చేయాలి. అయితే ట్రాన్స్క్రిప్ట్, డిగ్రీ అవన్నీ అయితే చేయాలి. సో ఇవన్నీ మనకి అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ అయితే ఒకటి చేయాలన్నమాట. ఇక్కడ వచ్చి టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్ వచ్చేసి మీరైతే లెవెల్ 3 అయితే చేయాలి. 80% మీరు నేర్చుకోవాలన్నమాట నార్మల్గా అయితే. సో టాపిక్ వచ్చేసి టోఫెల్ వచ్చేసి ఇది రావాలి. యాక్చువల్గా అంటే ఇది నేర్చుకునేది వచ్చేసి ఇది 1 year మీరు కొరియాకి వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. ఇదైతే మీరైతే బిఫోర్ అయితే సబ్మిట్ చేయాలి. ఇది టోఫెల్ కానీ, ఐఎల్స్ కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ మినిమం లెవెల్ 2 6.0 కానీ లేకపోతే 7 కానీ, సో 95%. సో ఇవైతే ఖచ్చితంగా సెంటర్ పేజ్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. మీరైతే దీన్ని అయితే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ. తర్వాత ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో ఫైనల్ అనౌన్స్మెంట్ మనకి సెమిస్టర్ స్టార్ట్ కాకముందుకే వస్తుంది. స్టార్ట్ అయిన తర్వాత అంటే 2 months ముందు, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2024 అనమాట. ఇప్పుడైతే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 2025 కదా. సో మీకు ఒక 1 month ముందు అయితే మీకు అయితే అనౌన్స్మెంట్ అవుతుంది. తర్వాత మీ ప్లేన్ టికెట్స్ అన్నీ వాళ్ళే బుక్ చేస్తారనమాట. దాన్ని బట్టి మీరు ఇక్కడికి వస్తారు. సో మీరు ఇవి వచ్చేసి కొరియా స్కాలర్షిప్ది చాలా రెగ్యులేటరీస్ ఉంటాయి. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీకి వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అసోసియేట్ డిగ్రీస్ వచ్చేసి 3 to 4 years ఉంటుంది. సో తర్వాత స్కాలర్షిప్ లెవెల్ 5, లెవెల్ 6 ఖచ్చితంగా ఇది కొరియన్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఎవరైతే ఇది ఆల్రెడీ క్లియర్ చేసినారంటే. తర్వాత ఈ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే 5.2 million won ఫర్ క్వార్టర్ అనమాట. అంటే మీరు వచ్చేసి ఇది బ్యాచిలర్స్ దీనికి 5.2 million won అయితే మీకైతే ఒక క్వార్టర్ కంటే 6 monthsకి అయితే ఇస్తారు అనమాట. తర్వాత ఇయర్ ఫేర్ అయితే ఇస్తారు మీకు. తర్వాత మంత్లీ అయితే మీకు 1.2 million 1 million దాకా అయితే మీకైతే స్కాలర్షిప్ ఇస్తారు. ఇది వచ్చేసి ఫుల్గా అయితే ఇచ్చినారు అనమాట. సో అంటే 60,000 75,000 మధ్యలో అయితే మీకైతే మంత్లీ అయితే ఇస్తారు అండర్ గ్రాడ్యుయేట్కి. సో పిహెచ్డీకి అయితే 1.3 million అయితే ఇస్తారు అనమాట. సో ఇప్పుడు మీరు ఎవరికైనా డౌట్ ఉంటే దీనికైతే మీరైతే చేయొచ్చు అనమాట. జీకేఎస్ అనే ఐడి అనే దానికైతే మీరు ఈమెయిల్ చేస్తే మీకు క్లారిటీగా నీట్గా అయితే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదే కదా. సో ఇంకా మీకు ఇంకేమన్నా అర్థం కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అయితే నాకు చెప్పండి. సో డెడ్లైన్ వచ్చేసి February endingలో ఉంటుంది. సో అప్లికేషన్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఇది 2024 అనమాట. ఇది నేను మీకు చూపించినాను. సో ఇక్కడ మీకు కొత్తవి అయితే ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ జీకేఎస్ వెబ్సైట్లోకి పోతే మీకు తెలుస్తుంది అనమాట ఎట్లా అప్లై చేయాలి ఏం కదా అనేది. సో ఇక్కడ ఇంకా 26 అని కొడితే వస్తుంది ఈజీగా. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొట్టేసి వస్తుంది. ఇదైతే కొంచెం
దారుణంగా ఉంది వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూసినారు కదా, ఇదే అనమాట మెయిన్. సో ఇక్కడ 1 year + 2 years మాస్టర్ డిగ్రీ, ఇవన్నీ క్వాలిఫికేషన్స్, స్కాలర్షిప్, డిగ్రీ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసినారు కదా, ఇవే రౌండ్స్ అన్నీ. సో ఇవన్నీ అయితే మీరైతే కంప్లీట్గా అయితే చదవండి ఒకసారి. చేసిన తర్వాత మీరైతే కాండి, సరేనా. ఇదైతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు లైక్ హూ వాంట్స్ టు స్టడీ ఎట్ అబ్రాడ్. సో మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో దీన్ని షేర్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మిస్ కాదని, కరెక్ట్ 1 month ఉంది అంత టైం మనకి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.